రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి పెద్ద ఎత్తున 80 నుంచి 90 వరకు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ కూడా రూమర్ అయితే వినిపిస్తుంది. ఎలా చూస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం లేదనేది పార్టీ యొక్క అధిష్టానం యొక్క నిర్ణయం అండి. సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చడానికి అడుగుతానికి వాడేవాడండి. పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది. ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది. రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేశారండి ఎంపీగా? పివి నరసింహరావు ఎక్కడ పోటీ చేశారండి ఎంపీగా? నారా లోకేష్ ఏ జిల్లా అండి? కుప్పం వదిలి ఎందుకు వచ్చాడు మంగళగిరికి? గంటా శ్రీనివాసరావు ఏ ఊరండి? మరి వీళ్ళందరూ ఇలా పెట్టుకొని వెనకాల ఏమంటారు చూసారా, గింజ వెనకాల నలుపుని కప్పరు చేసుకుంటా పక్కన వాళ్ళు అంటున్నారు. సిగ్గుచారం అని ఉందా వీళ్ళ బతుకులకి? ముందు మన బతికేదో మనం చూసుకోవాలి కదా, మరి తర్వాత మనల్ని అనాలి కదా. ప్రతిపక్షాలు అయితే దుమ్మెత్తు పోస్తున్నాయి. వైసీపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి బయలుదేరిందని కూడా చెప్తున్నారు. నిజంగా అసంతృప్తి ఉందా? ఉండొచ్చు కదండి. కొంతమంది 5 ఏళ్ళు పాలన చేసిన తర్వాత ఎవరికన్నా సీట్ వదలాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ పార్టీ అధినాయకుడు ఏది చెప్తే కానీ అది ఎవరైనా సరే వినాల్సిందే. పార్టీ డెసిషన్ కట్టుబడి ఉండాల్సిందే. సో హైకమాండ్ లైన్ దాటడానికి ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి ఛాన్స్ లేదు. అలా మాట్లాడేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇక వాళ్ళు విధానం వాళ్ళు చూసుకోవడం తప్ప సో ఒక పార్టీ అధినాయకుడి నిర్ణయాన్ని ఎవరు కాదంటానికి లేదు. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇస్తామని చెప్పి 2019 నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన గెలుపు గుర్రాలో కాదు అనేది వీళ్ళు చూసుకోవాలి. కానీ ఒక మాట అయితే వినపడుతుంది, రాయలసీమ నేతలు అయితే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. తమకంటూ ఒక కేడర్ ఉంది, తమకంటూ ఓటు బ్యాంక్ ఉంది, తమను మారిస్తే అట్లా ఎలా తిరగాలి, నియోజకవర్గంలో ప్రజలకు ఏం చెప్పుకోవాలని కూడా అన్నట్లుగా వార్తలు అయితే మారవటం ఏముందండి. ఇప్పుడు 2014 ఎలక్షన్ చూస్తుంటే విజయమ్మ గారు లోక్సభ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి గారిని కడప టికెట్ ఇచ్చుకోలేరా? లోక్సభ విశాఖపట్నం ఎందుకు పోటీ చేయించారు? పార్టీ అవసరాల నిమిత్తం ఎవరైనా సరే పార్టీ సర్వెంట్లుగా మేమందరం కూడా ఆయన కిందటువంటి పనిచేసేటువంటి సర్వెంట్లుగా ఆయన చెప్పిన మాట వినాల్సిందే, ఎక్కడికైనా వెళ్ళి పనిచేయాల్సిందే. అది విశాఖపట్నం అయినా కానీ, కడప అయినా కానీ, నంద్యాల అయినా కానీ, లేకపోతే ఈస్ట్ వెస్ట్ అయినా సరే, ఎక్కడైనా సరే ఎవరికైనా ఒకటే న్యాయం. ఎవరైతే ఎక్కడ గెలవగలుగుతారో వాళ్ళకి అక్కడే సీట్ ఇవ్వబడుతుంది, ఎవరైతే ఓడతారో వాళ్ళకి సీట్ ఇవ్వబడదు. అది ముందు నుంచి చెప్తున్నారు, ఇప్పుడు కూడా జరుగుతుంది. సీఎం గారు అదే చేసి చూపిస్తున్నారు. పార్టీ ఇలా మార్చడం వల్ల, ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పార్టీలో కానీ నియోజకవర్గంలో కానీ కొంత వ్యతిరేకత వస్తే రెబల్గా మారితే ఈ పార్టీకి నష్టం కాదు. పార్టీకి నష్టం అంటే ఇప్పుడు వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి టికెట్లు గెలిచేంత దమ్ము ఉందంటే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు కదండి టికెట్. వాళ్ళకి లేదు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళందరికీ కూడా బలహీనలు అయిపోయారు. సో ఈ రోజున వాళ్ళు బలహీనలు అయిపోతే కదా వాళ్ళని తీసి పక్కన వేశారు. సో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఎటుదిగి పార్టీ యొక్క అధిష్టాన నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే. అలాంటి వాళ్ళు ఎలా సరే రేపొద్దున గవర్నమెంట్ వచ్చేది కూడా సీఎం గారే, అలాంటి వాళ్ళని ఉపేక్షించరు. కరెక్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఒక స్లోగన్ అయితే ఉంది, 175 అంటూ. ఈ 175 కోసం చాలా పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారు. ఇది ఇలా మార్పు చేయడం వల్ల కొంత పార్టీకి నష్టం జరిగే వాటిల్లో అవకాశం ఉందని కూడా కొంతమంది మాట అయితే 175 గురించి మారవటం అనేది ఏంటంటేనండి, ఒక్క సీటు కూడా పోనీయకూడదని సీఎం గారి లక్ష్యం. మనం ఇంత కష్టపడ్డాం, ప్రజలకు ఇంత సంక్షేమం చేసాం, ఇంత అభివృద్ధి చేశాం కాబట్టి ఏ ఒక్క సీటు కూడా పోనీయకూడదు, ఏ సామాజిక సమీకరణాల వల్ల కూడా ఏ ఒక్క సీటు పోకూడదని చెప్పి మారుస్తున్నారు తప్ప గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వబడుతున్నాయని చెప్పిన మాట ప్రకారమే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మిమ్మల్ని మీరు మార్చుకోండి, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళండి, ప్రజలకు చేయండి, పథకాలను చేరువ చేయండి, మీరందరూ కూడా ప్రజల్లో కలిసిమెలిసి బ్రతకండి అని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యే గ్రాఫులు వాళ్ళందరికీ ఉన్న వాళ్ళని మార్క్ లిస్ట్ పాస్ అయిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వట్లేదు. అది వాళ్ళు చేసుకున్న స్వయం కల్పన. సీఎం గారు దాదాపు వైసీపీ నుంచి 40 మంది కాంగ్రెస్లోకి వస్తున్నారు, లేకపోతే ఇతర పార్టీలోకి మారబోతున్నారని కూడా ఓ రూమర్ అయితే. ఎలక్షన్లు వచ్చినప్పుడు 10 మంది 10 పార్టీలు మారుతారండి. కాంగ్రెస్కి వెళ్తారు, బీజేపీకి వెళ్తారు, టీడీపీకి వెళ్తారు, జనసేనకి వెళ్తారు, ఏమి లేని కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్తారు. ఎందుకు? వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం తప్ప పార్టీ మీద ప్రేమ ఉన్నోడైతే ఎవడో వెళ్ళడండి. ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్ మళ్ళీ కావాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సువర్ణ పాలన మళ్ళీ ప్రజలకు చూపించారండి. ఆయన చేసినటువంటి పాలన ప్రజలకి కావాలి అని అంటే ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే చేయగలడు, వేరే వాళ్ళు అయితే ఎవరు చేయలేరు, వేరే పార్టీల వాళ్ళు చేయలేరు, వేరే నాయకులకు కూడా అంత కెపాసిటీ లేదు. 4.5 సంవత్సరాల పాలన, జగన్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చదువుకుంటున్నారు మీరు ఒక స్టూడెంట్గా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. చాలా మంది యువతకి ఉద్యోగాలు లేవంటున్నారు. యువతకి ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలనే ఒక మాట అయితే వినపడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అది పార్టీ తరఫున ఉంటుంది కదా. ప్రభుత్వం మీదే చాలా అపోహలు వస్తాయి. అది చూసే ఉద్దేశాన్ని బట్టండి. ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారు అమ్మఒడి, కొంతమందికి రావట్లేదు. అది చూసే ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. ఉద్యోగాలు లేకుండా అంతమంది వాలంటీర్లు ఎలా అయ్యారు? ఆ సచివాలయం ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? చాలా వరకు చేశాడు కదా.
ఇంకా చేస్తాడని నమ్మకం ఉందా మీకు? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈసారి పరిస్థితి 2024లో యువత ఎవరిని సపోర్ట్ చేసే అవకాశం? జగన్నే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తారు? ఇప్పుడు విద్యలో కానీ విద్యా వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నారు రాష్ట్రంలో? విద్యాభ్యాసం మంచిగానే నడిపిస్తున్నాడు, బాగానే ఉంది. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాన్ని ఎలా చూస్తారు? ఇంగ్లీష్ మీడియం అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్, చాలా డెవలప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. చాలా ఇప్పుడు నాడు నేడు అని పెట్టారు, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, స్కూల్ రూపురేఖలు మార్చారంటున్నారు. నిజంగా మారిందా? నిజంగానే మారింది. ఇంతకు ముందు చూసాం, ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే అదో చిన్న చూపు చూస్తాం. ఇప్పుడేంటి అలా కాదు, గవర్నమెంట్ స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్ అనే రేంజ్లో ఉంది. అది అంత మంచిగా డెవలప్ చేశాడు. ఇంకెందుకు అలా అంటున్నారు? అంటే ప్రైవేట్ స్కూల్స్లో పోటీ పడుతున్నాయా గవర్నమెంట్ స్కూల్స్? ఖచ్చితంగా పోటీ పడుతున్నాయి. పోటీ పడకపోతే ఇంత దాకా రాదు కదా, ఖచ్చితంగా పోటీ పడుతుంది. సో మీరు యువతగా చెప్పండి, మీకైతే నమ్మకం ఉందా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది, మాకు నమ్మకం ఉంది. ఏంటి మరి 2024లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు ఇక్కడ? జగన్ పరిపాలన మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఏంటి పరిస్థితి ఏంటి? యువతకి ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి విద్యలో కానీ ఉపాధిలో కానీ? విద్య అయితే ఇంకా నెంబర్ 1. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ చాలా టాప్ పొజిషన్లో ఉంది. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా విద్యార్థులంతా బయటికి వెళ్ళిపోయి ఉపాధి కోసం ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, పక్క స్టేట్కి వెళ్తున్నారు, పక్క సిటీస్కి వెళ్తున్నారు. అది మంచి లైఫ్ స్టైల్ కోసం వెళ్తారు తప్ప ఇక్కడ బాగాలేక కాదు. అక్కడికి వెళ్తే ఒక స్టేటస్ అరేంజ్ మెయింటైన్ చేసి, అంటే ఇక్కడ లేదని కాదు, ఇక్కడ ఉంది. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అది మీరేం చేస్తున్నారు? నేను బీపీ ఫస్ట్ ఇయర్. రేపు మీరు పూర్తయింది, మీ కోర్స్ పూర్తయింది, మీకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి? ఉంటాయి, ఐ గెస్ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. ఏంటి అసలు మరి మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరి ఆ ఉపాధి కల్పన కానీ లేకపోతే ఉద్యోగాల కల్పన కానీ చాలా వెనకబడి ఉన్నారని కూడా ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు. మనం జగన్ గారు నెంబర్ 1 సీఎం. నాడు నేడు అని పెట్టాడు, ఎలా ఉంది? నెంబర్ 1. ఇంకా స్కూల్స్ కానీ అన్ని రూపులోకి మార్చి పడేశారు కదా. నాకు తెలిసి సెకండ్ టైం కూడా జగన్ గారు. ఓకే కరెక్టే, సెకండ్ టైం అంటున్నారు మీరు. ఇప్పుడు చూసుకుంటే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్షాల నుంచి. తెలుగు మీడియం కావాలని ఆ వ్యతిరేకతనే చూస్తున్నారు కానీ పాజిటివిటీని చూడట్లేదు కదా. ఆ వ్యతిరేకత ఇప్పుడు నేను ఎదో పని చేసిన, ఎదో పని హైలైట్ అవుతుంది కానీ నేను చేసిన మంచి పని హైలైట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ అయ్యేది అదే, ఏదో చిన్న ఎవడో మొరుగుతాడు, అలాంటిది అంతే కదా. అది పేదలకు ఏమైనా మేలు జరుగుతుందా ఈ ఇంగ్లీష్ మీడియం? చాలా జరుగుతుంది. ఈ సిటీస్లోనే బ్యాడ్ ఉంది తప్ప ఈ ప్రభుత్వానికి. మీరు విలేజెస్కి వెళ్తే జగన్ అంటున్నారు అందరూ, అంతే. పేద ప్రజల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందన వస్తుంది అనుకుంటారు? మళ్ళీ 100 అబౌవ్ సీట్స్ షూర్. ఈ సిటీస్లోనే తగ్గొచ్చు కానీ రూరల్లో బాగుంది, చాలా బాగుంది. ఎందుకని సిటీస్లో ఎందుకు లేదు, రూరల్లో ఎందుకు? మేము రూరల్ కదా, సో మాకు కొంచెం టచ్ ఉంటుంది. ఏం చెప్తున్నారు రూరల్ ప్రజలు మీకు? మా ఓటు మా డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు వేయడమే కాదు, ఈ సంక్షేమ పథకాలు అన్నీ బాగా అందుతున్నాయి. ఈ పేదోళ్ళకి అదే కదా మెయిన్ టార్గెట్. కానీ అప్పులు చేసి ఇస్తున్నారన్నారు, అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అయిందంటారు. లాస్ట్ గవర్నమెంట్లో అయింది, ఈ గవర్నమెంట్లో అప్పులు అనేది జీవితంలో ఒక ఇది. యువత కోసం అంటూ యువగాళ్ళను ప్రారంభమైంది, లోకేష్ ప్రారంభించాడు, విజయం ముగింపు సభ కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? విజయం ఎక్కడ ఉంది? అక్కడ జనమే లేరు. జనం లేనప్పుడు విజయం ఎక్కడ ఉంటుంది? యువగాళ్ళం పాదయాత్ర వేస్ట్, అది వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారితో పోలితే ఇక్కడ ఏముంది? సరే, పోల్చుకోవడానికి లేదు అసలు. వైసీపీలో అసంతృప్తి వచ్చేసింది చాలా వాటికి. ఈ పార్టీ ఓడిపోయే పార్టీ అంటున్నారు. వైసీపీ పార్టీలో అసంతృప్తి అనేది లేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో, లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో వాళ్ళకే క్లారిటీ లేదు. అటువంటి క్లారిటీ లేని వాళ్ళు క్లారిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా తప్పు. వైసీపీ మీద చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం. ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో గెలిచారు కానీ ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలామంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి రాబోయేది జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కూడా డంకాపదంగా మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. జనసేన పార్టీ అనేది తాడు బొంగరు లేని పార్టీ. ఆ తాడు బొంగరు లేని పార్టీని పట్టుకొని కుక్కతోకను బట్టి గోదావరి ఈదినట్టుగా చంద్రబాబు ఈదుకుంటున్నాడు. కానీ చంద్రబాబు జనసేనకి ఎన్నికలు వచ్చేటప్పటికి వెన్నుపోటు పొడుస్తాడు. ఇది తథ్యం. కానీ జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేస్తే ఒక ప్రతిపక్ష హోదా అయినా రాగలదు. కానీ
ఒకరోజు బీజేపీ అంటాడు, ఉదయం బీజేపీ అంటాడు, మధ్యాహ్నం లోక్ జనశక్తి పార్టీ అంటాడు, సాయంకాలం సమాజ్వాదీ పార్టీ అంటాడు, రాత్రి 12 గంటలప్పుడు ఇంకో పార్టీ అంటాడు. ఓకే, ఈరోజు అయితే యువగళం నవశకం అంటూ ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. యువశకం సక్సెస్ మీటింగ్ కూడా జరుగుతుంది. అది సక్సెస్ అయినట్టేనా యువగళం? యువగలం అనేది యువ గంగాలం. గంగాలం అంటే ఒక పాత్ర. ఆ పాత్రకి తోమితేనే మెరుపు వస్తుంది. అది తోమలేని పాత్ర. అది ఎప్పుడు కూడా బురదలాగా ఉంటుంది, గెలదు. ఒక వార్డు మెంబర్గా గెలదు, ఒక శాసనసభ్యుడిగా గెలడు, ఒక చైర్మన్గా గెలడు, దేనికి పనికిరాని గోడ మీద ఉంటుంది తప్ప, ఇంట్లో ఉంటుంది తప్ప, అది ఫుడ్ తినడానికి పనికిరాని గంగాలం అది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటైతే చెప్తున్నారు, యువగళం ఏ నియోజకవర్గాల్లో అయితే వెళ్ళిందో ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా ఈరోజు డంకాపదంగా చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు తప్ప, మందు ఇచ్చి తెచ్చుకుంటున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చుకుంటున్నారు, 1000 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి కార్యకర్తలు తెచ్చుకుంటున్నారు తప్ప, ఈరోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో పార్టీకి క్యాండిడేట్లు లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నిలబెట్టుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏంటి అసలు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీకి మా అంచనా ప్రకారంగా 135 నుంచి 142 సీట్ల వరకు రావచ్చు. క్రిస్టియన్కి పాస్టర్స్కి సహాయం చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. పరిపాలన చక్కగా జరుగుతుంది. ఏంటి పరిపాలన వల్ల చాలా అస్తవ్యస్తమైందని చెప్తున్నారు. పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం మొత్తం పథకాలు బాగానే ఇస్తున్నాడు, అందరికి బాగానే జరుగుతుంది. అందుకు అమ్మఒడని, రైతులకు రైతు భరోసా, ఇవన్నీ చక్కగా ఇస్తున్నాడు. డౌట్ ఏం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం వెనకబడిపోయింది, రాక్షస పాలన సాగుతుంది, దళితుల మీద దాడులు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు మంచి చేస్తుంటే విమర్శలు వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు, విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? జగన్ గారు తప్పకుండా వస్తారు. వైనాట్ 175 అంటున్నాడు, ఉంటుంది అది? ఉంటుంది అనిస్తుంది.